శాసన మండలి విప్పులట అద్దంకి దయాకర్, బల్మూరి వెంకటట. శాసనసభ విప్పులుగా విజయ రమణారావు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, వేముల వీరేశం. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, విజయ రమణారావు ఇంకొక ఎమ్మెల్యే. వీళ్ళు ముగ్గురు శాసనసభలో విప్పులు. శాసన మండలిలోనేమో అద్దంకి దయాకర్ అండ్ బల్మూరి వెంకటట. శాసన మండలి విప్పులుగా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, వెంకట్ నరసింగరావు, బల్మూరిలను, శాసనసభ విప్పులుగా ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, వేముల వీరేశంలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మండలికి ప్రస్తుతం చీఫ్ విప్గా ఉన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయనకు అనుబంధంగా అద్దంకి, బల్మూరి విప్పులుగా సర్కారు నియమించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తొలినాళ్లలోనే శాసనసభ విప్పులుగా పార్టీ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామచంద్ర నాయకులను నియమితులయ్యారు. అయితే ఈ నలుగురిలో అడ్లూరి మంత్రివర్గంలోకి పోయిండు. ప్రస్తుతం ముగ్గురు మాత్రమే విప్పులుగా కొనసాగుతున్నారు. తాజాగా ముగ్గురు నియామకంతో శాసనసభ విప్పుల సంఖ్య 6కు చేరుకున్నది. వెలమలకు 2 పోస్టులు ఇచ్చిరట. కొత్త నియామకాలతో శాసనసభ మండలి కలిపి విప్పుల సంఖ్య 8కి చేరుకున్నది. ఆ 8 పదవుల్లో రెడ్డి, లంబాడ, మాదిగ, మాల సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. బీసీ వర్గం నుంచి 2 ఉన్నారు. ఆది శ్రీనివాస్, మున్నూరు కాపు, బీర్లాలయ్య, కురుమ. వెలమ సామాజిక వర్గం నుంచి బల్మూరి అండ్ విజయరమణారావు ఉన్నారు. ఈ ఇద్దరు తాజాగా నియమితులైన వారే. రెడ్డి సామాజిక వర్గం నుంచి విప్పుగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఒక్కరే ఉన్న మండలి చీఫ్ విప్ పదవిలో ఇదే సామాజిక వర్గానికి చెందిన పట్న మహేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇక మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరిని మంత్రి పదవిలోకి తీసుకున్న నేపథ్యంలో ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వేముల వీరేశంను విప్పుగా ఎంపిక చేశారు. ఎస్టీ లంబాడా సామాజిక వర్గం నుంచి శాసనసభ విప్పుగా రామచంద్ర నాయక్ కొనసాగుతుండగా మాల సామాజిక వర్గం నుంచి మండలి విప్పుగా అద్దంకిని ఎంపిక చేశారు. ఇంకొక 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయట. శాసనసభ చీఫ్ విప్ ఒకటి ఖాళీగా ఉన్నది అండ్ డిప్యూటీ స్పీకర్ పదవులు పెండింగ్లో ఉన్నాయట. వాస్తవానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలకు చీఫ్ విప్ పోస్టు పార్టీ నాయకత్వం గతంలోనే ప్రతిపాదించిందట. అయితే మంత్రి పదవిపైన ఆశలు పెట్టుకున్న వారిద్దరూ ఆ పదవి తీసుకోవడానికి ఆసక్తి చూపలేదట. అలాగే వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్లను మంత్రివర్గంలోకి తీసుకున్నప్పుడే విప్పుగా ఉన్న రామచంద్ర నాయకును డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం ఆమోదించింది. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే లంబాడా సామాజిక వర్గం కోటాలో తనకు ఛాన్స్ దక్కుతుందన్న భావనలో ఆయన ఉన్నారు. ప్యానెల్ స్పీకర్గా సభను ఎమ్మెల్యే బాలు నాయక్ బాగా హ్యాండిల్ చేస్తున్నారంటూ ఇటీవల సిఎల్పి సమావేశంలో రేవంత్ రెడ్డి కితాబ్ ఇవ్వడంతో డిప్యూటీ స్పీకర్గా ఆయన్ను తీసుకుంటారు అన్న ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో లంబాడా సామాజిక వర్గం కోటాలో సీనియర్ ఎమ్మెల్యేగా బాలు నాయక్ సైతం పోటీ పడుతున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో శాసనసభ చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులు ముడిపడి ఉండడంతో ఇది మరికొంతకాలం పెండింగ్లో కొనసాగే అవకాశం ఉంది. సో ఈ రకంగా క్యాబినెట్ ఎక్స్పాన్షను, ఈ విప్పులు ఇవన్నీ ఈ సామాజిక వర్గాల వారీగా కూర్పునేదో చేయబోతున్నారట. చూడాలి మరి ఏం చేస్తారన్నది. 14 డీసీసీలు ప్రకటించిన పీసీసీ చీఫ్ అట. ఎక్కడెక్కడ? ఖైరతాబాద్, నిజామాబాద్, నాగర్ కర్నూలు, పెద్దపల్లి, మెదక్, నిర్మల్, ఖమ్మం, కామారెడ్డి, మంచిర్యాల్, ఆదిలాబాద్, వనపర్తి, ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్ అట. కొత్త డీసీసీ అధ్యక్షులని ప్రకటించారట.